గామెవలో తెలియదు గాని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ఊరట. లక్కంటే గామదేనొల్లో మిరప తోటల కూలి పనికని పోయిందంట మంగళారం. ఇక కర్నూలు జిల్లా నేలంటే మామూలు నేల కాదు కదా. రాయలసీమ అంటేనే రతనాల నేలాయే. కూలి పని చేత్తంటే కండ్లల్ల చిటుక్కున మెరిసిందట. తొల్తా అట్టి రాయి అనుకున్నదట గాని ఎందుకైనా మంచిదని పట్టుకొని షాప్కి పోతే ఇది రాయి కాదు వజ్రం అని తేలింది. ఇగో గిదేగా వజ్రం. ఎంత అనుకుంటాన్రోలా దీని విలువ? అక్షరాల 40 లక్షలు. ఆవు ఒక్కటే దెబ్బకు లక్షాధికారిని అయ్యింది. ఎంత అదృష్టం చూడుండ్రి. ఎన్ని కూలి పనులకు పోతే గిన్ని పైసలొత్తే చెప్పుండ్రి. అందుకే లక్కంటే గిట్లుండాలే అని అనవట్టిండ్రు ఇప్పుడు గీ ముచ్చట తెలిసిన అక్కడోళ్ళంతా. రాయలసీమల ఇసొంటి వజ్రాలు దొరికి లక్కుల వడ్డోళ్లు శానా మందే ఉన్నారు. మొన్నే నడుమనే ఇదే జొన్నగిరిలా ఆమెకు 1,20,00,000 విలువ గల వజ్రం దొరికింది. ఇప్పుడు మల్లోటి దొరికేటాలకు అమ్మలక్కలంతా కలిసి చేన్లు శెలకల బాట పట్టి వజ్రాలను ఎన్కులాడే కార్యం ముంగటేసుకుంటాండ్రు. ఆగో సూత్తాండ్రు కదా వజ్రాల వేట ఏ తిరుగా నడుస్తున్నదో. గెరివీయకుంట కొడుతున్న వానలు జీయంగా వజ్రాలు బయటికి తేలి సులువుగా దొరుకుతున్నాయట. ఇక ఎంత దేవులాడినా గీ వానాకాలం వరకే కాబట్టి పొద్దుగాల లేచి ఇంత తిన్నది గుత్తా చేన్లు శెలకలనే ఉంటున్నారట అక్కజలంతా పోయి. కాని ఎంత ఎన్కులాడితే ఏం లాభముల్లా? గుమ్మడికాయంత బలంతోటి ఎంత దేవులాడినా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలే గదా. మరి అట్లా ఇంకెంత మందికున్నదో, ఇంకెంత మంది లక్షాధికారులు కోటీశ్వర్లైతరో చూడాలే.